ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుచున్నాను. ఇందాక విన్నది భగవద్గీత, ఇది భగవద్గీత. ఉస్తాద్ భగత్ సింగ్ అయితే 4వ రోజులోకి అడుగు పెట్టేసింది అనమాట. ఈ 4వ రోజు కూడా ర్యాంపేజ్ బాక్స్ ఆఫీస్ ని ఒక షేక్ అయితే చేసి పడేస్తుంది ఉస్తాద్ భగత్ సింగ్ అయితే. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో, ఆయన సత్తా ఏంటో ఈవి యొక్క మూవీతో కూడా తెలిసింది అనమాట. ఓజీలో గతంలో 2025 ఓజీతో సో అడుగు పెట్టారు అనమాట. ఇప్పుడు 2026లో సో ఉస్తాద్ భగత్ సింగ్ తో బాక్స్ ఆఫీస్ ని ఒక షేక్ అయితే చేసి పడేస్తున్నారు. సో 1వ రోజు నుంచి 3వ రోజు వరకు కూడా వచ్చింది ఒక లెక్క అయితే, సో ఈ 4వ రోజు వచ్చింది ఇంకొక లెక్క అనమాట. ఎందుకంటే రోజుకి టాక్ మారిపోతుంది. బ్లాక్ బాస్టర్ హిట్ తో దూసుకెళ్తూ ఉందన్నమాట. అటు నార్త్ అమెరికాలో చూసినా, అలా యూకేలో చూసినా కానీ, యూఎస్ఏలో చూసినా ప్రతి చోట కూడా కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉంది. బ్లాక్ బస్టర్ బొమ్మ అంటున్నారు అనమాట. సో టికెట్స్ కూడా ఆఫ్లైన్ లో కావచ్చు, ఆన్లైన్ లో కావచ్చు, మంచి సేలింగ్ అయితే నడుస్తూ ఉంది. ఆ మంచి సేలింగ్ నడవడం వల్లే ఇప్పుడు ఇంత మంచి కలెక్షన్స్, ఇంత మంచి రెవెన్యూని జనరేట్ చేయడం సో నాట్ పాసిబుల్ అని చెప్పుకోవాలి. దురంధర్ ఉంది, దురంధర్ దాటి పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో, ఆయన సత్తా ఏంటో ఈ మూవీలో తెలిసారనమాట. అది ఏది ప్రీమియర్ షో లేకపోయినా, 8-9 PM ప్రీమియర్ షోస్ లేకపోయినా కానీ మామూలు టైంలో వచ్చి కూడా ఇంత సక్సెస్ గా, ఇంత గ్రాండ్ గా రావడం అనేది మామూలు విషయం కాదనమాట. ఇకపోతే Day 1 నుంచి Day 3 వరకు వచ్చిన కలెక్షన్స్ అయితే 100 కోట్లు గ్రాస్ ని దాటిందనమాట. ఇక Day 4 లోకి వచ్చేస్తే వరల్డ్ వైడ్ గా Day 1 నుంచి Day 3 వరకు కూడా 100 crores మార్క్ ని దాటేసింది. ఇక Day 4 లోకి వచ్చేస్తే మాత్రం ఇది నైజాం సీడెడ్ ఉత్తరాంధ్ర, సో కోస్టల్ ఆంధ్ర ప్రతి చోట కూడా అండ్ తెలంగాణ కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అలాగే కర్ణాటకలో అండ్ మిగతా స్టేట్స్ లో కూడా మంచి రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. హిందీలో మాత్రం బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ అవుతుంది. ఇప్పుడు కూడా మంచి సో రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. అంటే ఇండియా పాన్ వరల్డ్ గా రిలీజ్ అయింది మూవీ కాబట్టి, ఈ అంటే వరల్డ్ అంటే అన్ని లాంగ్వేజెస్ లో కాదు, ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అయింది కాబట్టి మంచి కలెక్షన్స్ అయితే కురుస్తూ ఉన్నాయి. ఇకపోతే 4వ రోజు తెలంగాణ అండ్ మన ఏపీ కలుపుకుంటే మాత్రం మంచి కలెక్షన్స్ అయితే రాబట్టినాయి. ఎందుకంటే 1వ తారీఖు సరే, సో ఒకటో రోజు నుంచి 3వ రోజు వరకు కూడా ఒక కలెక్షన్స్ అయితే ఇవి ఒక కలెక్షన్ సునామీ సృష్టించింది అనమాట. 4వ రోజు ఏపీ అండ్ తెలంగాణ కలిపితే మాత్రం ఈ యొక్క 4వ రోజు ఎంత వచ్చిందంటే మాత్రం 45.6 కోట్లు అయితే వచ్చిందనమాట. 45.6 కోట్లు 4వ రోజు మన ఏపీ అండ్ తెలంగాణ కలిపితే. ఇకపోతే కర్ణాటక అండ్ ఓన్లీ కర్ణాటక చూసుకున్నట్లయితే ముందు మిగతా స్టేట్స్ కలపకుండా ఓన్లీ కర్ణాటక కూడా మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుందన్నమాట. అక్కడ కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా బాగుంది. దాదాపుగా 3.5 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే రాబట్టింది. ఇకపోతే కర్ణాటకతో కలిపి మిగతా స్టేట్స్ అన్ని కలిపితే మాత్రం 5.6 కోట్ల కలెక్షన్ గ్రాస్ అయితే రాబట్టింది అనమాట. ఇది మన ఇండియా ఓన్లీ మన ఇండియా చూసుకున్నట్లయితే 4వ రోజు మొత్తం టోటల్ గా ఆల్ స్టేట్స్ అన్ని ఏరియాస్ కలిపితే మాత్రం సో 54.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. 54.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇకపోతే నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే ఈ రోజు 4వ రోజు వచ్చేసి సో $108K అయితే అంటే $180K అయితే సో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సో ఈ 4వ రోజు కలెక్షన్స్ వరల్డ్ వైడ్ టోటల్ గా కలిపితే మాత్రం అన్ని యూకే, యుఎస్ఏ, నార్త్ అమెరికా ప్రతి చోట కలిపితే మాత్రం 78.6 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. ఈ యొక్క ఉస్తాద్ భగత్ సింగ్ 4వ రోజు అయితే మంచి కలెక్షన్స్, మంచి రెవెన్యూని జనరేట్ చేసి పెట్టేసింది. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నామంటే రాను టాక్ మారిపోతుంది, కలెక్షన్స్ పెరుగుతున్నాయి, ఆ జనాలు థియేటర్స్ రావడం మొదలు పెట్టారు. అలాగే మంచి సో కలెక్షన్స్ ఆఫ్లైన్ లో అయితే ఇంకా అమ్ముడుపోతున్నాయి అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్ 4వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్ వీడియో. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ హ్యాపీ చేసేయండి. అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసేయండి అనమాట. సో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.